మీరు బ్రాండ్స్ ఈరోజు మనతో పాటు ఉన్నారు, రాజు న్యూస్ స్టూడియోలో ఉన్నారు. మాట్లాడదాం. దువ్వాడ గారు, దివ్వేల గారు, నమస్తే శ్రీ గారు. వెల్కమ్ టు రాజు న్యూస్. ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ. ముందుగా మీ ఇంటర్వ్యూ మొదలు పెట్టే కంటే ముందు ఒక పాయింట్, మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారని చెప్పేసి మా ఇంట్లో మాట్లాడితే నాకు పెద్ద ఇష్యూ అయిపోయింది. మీరు ఏదో గిఫ్ట్లు పంచారంట, లక్కీ డ్రా గిఫ్ట్లే ఇచ్చారంట. మాకు కూడా శారీ కావాలి, మాకు కూడా గిఫ్ట్ కావాలి, ఏదో నోటి చేసి వాళ్ళ దగ్గర నుంచి శారీ తెప్పించుకురండి అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు డిమాండ్ చేసి మరీ పంపించారు నన్ను. సరే, మీరు ఒప్పుకుంటారని అనుకుంటున్నా. తప్పకుండా సార్, తప్పకుండా మీరు విజిట్ చేయండి, స్టోర్ విజిట్ చేయండి, ఒకసారి రండి. తప్పకుండా మీరు అడిగేటట్టు చేస్తాం. ఎట్లా ఉన్నారు సార్? హౌ ఈజ్ హైదరాబాద్ బిజినెస్ లైఫ్? బిజినెస్ చాలా బాగుంది సార్. గత ఏడాది ఎలా చేద్దాం, ఏం చేద్దాం, టెక్స్టైల్స్ కూడా మాకు కొత్త. ఏ రకంగా ఇదివరకు నేను గ్రానైట్స్ 25 years నాది మైన్సే. సో మైన్స్ నుంచి టెక్స్టైల్స్లోకి షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇదంతా కొత్త ప్రపంచం. అయితే మాధురికి అందులో ఎక్స్పీరియన్స్ ఉంది, సెలక్షన్స్లో కానీ ఫ్యాబ్రిక్స్లో కానీ ఎక్స్పీరియన్స్ ఉండడం, అది యాడెడ్ స్ట్రెంగ్త్ అనమాట. ఇద్దరం కలిసి ఆలోచించి దిగటం ప్రారంభమయ్యాం. మరి వెంకటేశ్వర స్వామి తల్లిగారి పేరైనటువంటి ఒకళామాత, ఆ పేరు పెట్టుకున్నాం. కాంచీపురం ఒకళా సిల్క్స్ అని పెట్టుకున్నాం. గ్రాండ్ సక్సెస్. మరి మొన్న March 15th ఒక ఏడాది కాలం పూర్తయింది. మంచి బిజినెస్ చేసాం. మోర్ దాన్ 10,000 అబోవ్ కస్టమర్స్ వచ్చారు, మరి పర్చేజ్ చేశారు. మోర్ దాన్ 15 crores బిజినెస్ చేయగలిగాం. ఫర్దర్ బ్రాంచ్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు వైజాగ్లో త్వరలో ఒక June ఎండింగ్ కల్లా ఒక స్టోర్ ఓపెన్ అవుద్ది. హైదరాబాద్లో కూడా మరికొన్ని బ్రాంచెస్ ఓపెన్ అవుతాయి. సో ఇప్పుడు ఓన్లీ టెక్స్టైల్ వరకే పరిమితం అవుతున్నారా? దానికి మించి ఇంకా గోల్డ్, సిల్వర్? గోల్డ్ కూడా ప్లాన్ చేస్తున్నాం. గోల్డ్, సిల్వర్ అండ్ డైమండ్స్ ఇవి కూడా ప్లాన్ చేస్తున్నాం. సో అంటే రాజకీయాల నుంచి కంప్లీట్ డిఫరెంట్ లైఫ్ స్టైల్లోకి వచ్చారు, కంప్లీట్ డిఫరెంట్ బిజినెస్లోకి వచ్చారు. సో ఇప్పుడు రాజకీయాల పరిస్థితి? రాజకీయం ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు రాజకీయాలు విడిచిపెట్టామండి. అది మా జీవితం. రాజకీయాల్లో మేము భాగస్వామ్యం అది ఉండి తీరాల్సిందే. ఫస్ట్ పాలిటిక్సే. ఆ గ్రౌండ్ ఎప్పుడు విడిచిపెట్టాం. ఎందుకంటే 25 సంవత్సరాలు కష్టపడితే వచ్చిన పేరు అది. రాజకీయాల ద్వారా మనం ఈ స్థాయికి రాగలిగాం. సో రాజకీయాలని ఏ రోజు విడిచిపెట్టాం, ప్రజల్ని ఏ రోజు విడిచిపెట్టాం. ప్రజలతో కంటిన్యూస్గా ఉంటూనే ఇది చేయాలి అన్నది ఒక ప్లాన్. ఎందుకు వైసీపీ మిమ్మల్ని సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? వైసీపీ నన్ను సస్పెండ్ చేయాల్సిన అవసరం పాయింట్స్ అయితే ఏం లేవు. ఎందుకంటే పర్సనల్ ఇష్యూస్ నావి 2021 సంవత్సరం నుంచి కూడా ఉన్నాయి, 22 నుంచి కూడా. 22, 23 పలుమార్లు మా కుటుంబ సమస్య అధిష్టానం వద్దకు వెళ్ళింది. అయినా 24లో నాకే టికెట్ ఇచ్చారు. 24లో నేను పోటీ చేశాను. 24లో ఒకవేళ కుటుంబ సమస్య ఉండుంటే, అదే ప్రధాన అడ్డంకి ఉంటే నాకు టికెటే ఇచ్చి ఉండేవారు కాదు. నేను పోటీ చేశాను. అఫ్కోర్స్ మా జిల్లాలో అందరికన్నా వైసీపీ లీడర్స్లో ఎక్కువ ఓట్లు నాకే వచ్చాయి. 76,000 పైచిలకు ఓట్లు వచ్చాయి, ఓడిపోయినా సరే. అలాగే గెలిచిన వాళ్ళని ఎవరిని చూసుకున్నా సరే అందరూ కూడా 50,000, 45,000, 56,000, 52,000 ఇలా గెలిచారు ఎమ్మెల్యేలు అందరూ కూటమి వేవ్లో. ఒక అచ్చెన్నాయుడు మాత్రమే 32,000కి ఉండిపోయాడు. అంటే టైట్ ఫైట్ ఇవ్వగలిగాను ఇన్ని కాంట్రవర్సీస్లో కూడా. సో ఈ కాంట్రవర్సీ నా సస్పెన్షన్ కారణం కాదు. అది జరిగిన 8 నెలల తర్వాత, అంటే ఇంచుమించు గత ఏడాది ఏప్రిల్ ఆ టైంలో సస్పెండ్ చేశారు. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి నాది చాలా అవినాభావ సంబంధం. వైఎస్ఆర్ నుంచి ఒక యూత్ కాంగ్రెస్ నుంచి పనిచేసిన నేను రాజశేఖర రెడ్డి గారితో నడవటం అలవాటు చేసుకున్నాను. వారే నాకు జిల్లాకు పరిచయం చేసి ఒక ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు. ఆ కుటుంబాన్ని నేను ఎప్పుడూ వదులుకోను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అత్యున్నత స్థాయికి తీసుకొచ్చి ఇంకా మరిన్ని బాధ్యతలు ఇచ్చి నన్ను బ్రహ్మాండంగా చూసుకున్నారు. కాబట్టి మా గుండెల్లో ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కుటుంబం ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎప్పుడు సస్పెండ్ చేయించారు. అదెవరంటే ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్ కలిపి కక్షగట్టి ఈ కారణాన్ని పెట్టి అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చి శ్రీను వల్ల పరువు పోతుందని చెప్పి లేనిపోని ఇవి సృష్టించి, మీరు అనేటి కారణం మీరిద్దరు రిలేషన్షిప్ కారణం అని అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కారణం పెట్టి సస్పెండ్ చేశారు. బట్ దానికి ఇంకొక ఎవిడెన్స్ చూపించారు. మీరు లోకేష్ని ప్రైజ్ చేస్తూ లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు, అంతటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి చేసినటువంటి ఒక ఇంటర్వ్యూలో వచ్చినటువంటి వీడియోనే ప్రధాన కారణం. సో దాన్ని బేస్ చేసుకొని మిమ్మల్ని సస్పెండ్ చేశారు. ఎప్పుడైనా థంబ్నెయిల్స్ని లేదా చిన్న షార్ట్స్ని చూస్తే అంతే అర్థం అవుద్ది. మొత్తం టోటల్ ఇంటర్వ్యూ, ఇప్పుడు మీరు నాకు టోటల్ ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను చెప్పే విషయాలను మొత్తం చూస్తే అర్థం అవుద్ది. ఇందులో ఏదో ఒక చిన్న షార్ట్ తీసుకొని చూస్తే అర్థం కాదు. అందులో ఇలాగే ఇంటర్వ్యూ చేస్తుంటే అక్కడ అడిగారు ఏంటంటే,
ఇప్పుడున్న పరిస్థితుల్లో 29 వరకు ఈ ప్రభుత్వం ఉంటుంది. 29లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది, పవన్ కళ్యాణ, లోకేషా అన్నారు. లోకేష్ అయితేనే కరెక్ట్ అన్నాం. పవన్ కళ్యాణ్ ఎలా అవుతారు? తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఓట్ షేర్తో ఆయన ఎమ్మెల్యే గెలిచారు పవన్ కళ్యాణ్. అంత మాత్రాన ముఖ్యమంత్రి అయిపోయే హోదా ఆయనకి రాదు. మ్యాక్సిమం షేర్ 90%, 95% ఓట్ షేర్ టీడీపీదే. కాబట్టి లోకేష్కి అర్హత ఉంది అని అన్నాం. లోకేష్ ముఖ్యమంత్రి అవ్వాలని దువ్వాడ శ్రీనివాస్ కోరుకుంటున్నాడు. మీరు కావాలని కోరుకోవాలి కదా సార్ అని ఈ దిక్కుమాలిని ఒక చిన్న షార్ట్ చూపించారు అన్నది నిజం. నేను విన్నాను. అయితే అది నేను కూడా విన్నాను. నేను విన్నాను. సార్ అలా అంటే నమ్మడు. దువ్వాడ శ్రీనివాస్ మైండ్లో ఏముంటుందో జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. ఇప్పుడు మీరు మాట్లాడిన ముందు మాటలు కట్ చేసి మళ్ళీ వైరల్ చేసిన పెద్ద ఆశ్చర్యపోవాల్సి ఇవి చూపించారు. మళ్ళీ ఇప్పుడు ఇది ఒక్కటే అవును. కరెక్ట్ అన్నమాట చూపించి ముందు వెనక నేను మాట్లాడిన మాటలు కూడా చూపించకపోతే నేనేం చేస్తాను? బట్ దువ్వాడ గారు